హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా, ఎటు వచ్చి నేనే ఉండిపోయాను. ఎందుకంటే ఇదిగో నన్ను పట్టించుకోవడం మానేశారు మీరు. నేనేమో రావు గారు రాచమని ఎంతో కష్టపడి చేస్తుంటే మీరు కొంత లైక్లు ఇవ్వడం లేదు, అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకోవడం లేదు. యూట్యూబ్ బాబాయ్ ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేస్తున్నాడు. ఏమండి రావు గారు, ఇంకా సబ్స్క్రైబింగ్ చేసుకోకుండా చూసేసే వాళ్ళు చాలా మంది లక్షల్లో కనపడుతున్నారు అని. మరి మీరు కొంత ఎంకరేజ్మెంట్ చేస్తేనే కదా. అసలు ఇదిగో ఏమన్నా అంటే అన్నావు అంటారు కానండి, మీరు కొంత ఆ లైక్ బటను అలాగే ఆ సబ్స్క్రైబింగ్ బటను పెడిమని కొట్టేస్తే నాకు కొంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. ఖర్చు ఉంటుందండి. మరి మీరు ఆ పనిలో ఉండండి. మరి రాచమాన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు చూసేద్దాం. ఎవరు బాబు? ఓహోహో, 4 నెలల సుదీర్ఘ విరామం తర్వాత బూతుల సామ్రాట్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఓ సెల్ఫీ వీడియోతో ముందుకొచ్చాడు. 5 నిమిషాలకు పైగా మాట్లాడిన బోరుగడ్డ ఒక్క బూతు కూడా దొరలకుండా జాగ్రత్త పడటం చూస్తూ ఉంటే భయం అనేది టన్నుల కొద్దీ పరిచయం అయినట్లే కనిపిస్తూ ఉంది. ఇది ఒక రకంగా నారా లోకేష్ విజయమే అని చెప్పాలి. బూతులను మాటకు ముందు మాటకు తర్వాత వాడి ఈ వ్యక్తి మనిషిగా మార్చడం మామూలు విషయం కాదు. నిజానికి నాకు చట్టాల మీద గౌరవం మరింత పెరుగుతూ ఉంది. నేరపూరిత మనస్సు ఉన్న మనిషిని మార్చడమే కదా జైలు శిక్షకు అసలు శిశుల అర్థం. మరి మారిపోయినట్లు నటిస్తున్నాడో తెలియదు గాని సరికొత్త బోరుగడ్డ మాత్రం కనిపిస్తా ఉన్నాడు. అతగాడు గోడు విందావు రండి. ఇదిగో బోరుగడ్డ, జైల్లో ఉండి కొంచెం గ్లామర్ పెంచినట్లున్నావు, నీడపాటున నలుపెరిగినట్లుంది. ఏటి కాదా? అందరికీ నమస్కారం. నేను మీ బోరుగడ్డ అనిల్ కుమార్. అక్కడికి ఏదో నువ్వు పాపులర్ ఫిగర్ అన్నట్లు, మెగాస్టార్ చిరంజీవి అన్నట్లు బిల్డప్లు ఇస్తావేంది బోరుగడ్డ? నువ్వు అటు ఇటు కానోడివి. అంటే పార్టీ నిన్ను దగ్గరికి తీసుకోలేదు, అలాగని నువ్వు పార్టీకి ఒరగబెట్టింది ఏమీ లేదనుకో. సంస్కారం లేని నీకు నమస్కారాలతో పనేంటిలే. మస్కాలు కొట్టే వాగుడు ఆపి మ్యాటర్ ఏందో చెప్పాడు. కంటతడి పెట్టుకుంటూ నేను ఈ వీడియో రిలీజ్ చేస్తానండి. ఈ పరిస్థితులు పగడికి కూడా రాకూడదని చెప్పి. ఓరి నీ పాసుగాల, నేనేదో మాట వరుసకు ఏడు అన్నానంటే నిజంగా ఏడిచేస్తా ఉన్నావా? ఎద్దులా ఉన్నావు. ఏడితే అంత బాగోదులే గాని డ్రామాలు కట్టిపెట్టేసి అసలు విషయం ఏంటో చెప్పు, తర్వాత తీరిగ్గా కూర్చుని ఏడు. గత 4 నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 14వ తారీఖు ఇంటర్మ్ బెయిల్ మీద నేను బయటికి రావడం జరిగింది. ఇది వివరణ ఎందుకంటే గత రాత్రి నుంచి ఇవాళ నాకు అనంతపురం ఉంది బెయిల్ వచ్చే తరుణంలో మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనిన కుట్ర ఇది. చూడు బోరుగడ్డ, నువ్వేమైనా జాతి కోసం పోరాడి జైలుకి వెళ్ళావా? ఓ మర్డర్ కేసులో జైలుకి వెళ్ళావు, నోటుకొచ్చినట్లు బూతులు వాగి జైలుకి వెళ్ళావు. అది మర్చిపోయి మాట్లాడితే ఎట్టా? నన్ను చిత్రహింసలు పెట్టారు. 3rd డిగ్రీ ఇచ్చారు కర్నూలులో. నా వెన్నుపూస L4 బోన్ ఫ్రాక్చర్ అయింది. నా టెస్టిస్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది గుట్కాలతో తనటం వల్ల. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వారు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను కోర్టు వారికి సబ్మిట్ చేశాం, హైకోర్టు వారికి. ఏందేంది 3rd డిగ్రీ ప్రయోగించారా? శాబాష్. ఇప్పుడు కదా ఏపీలో చాలా మంది కళ్ళు చల్లబడేది. ఏందేంది ఎన్నుపూస దెబ్బతిందా? టెస్టికల్స్ కూడా దెబ్బతిన్నాయా? అంటే నువ్వు ఇంకా పనికే పనికిరావన్నమాట, ఏ పనికి పనికిరావన్నమాట. ఎందుకు ఇలా జరిగిందో ఆత్మావలోకనం చేసుకున్నావా? అసలు ఇంకా బలుపు అనే పులుపు నీలో తగ్గినట్లు అనిపించడం లేదయ్యా బోరుగడ్డ. ఇట్టాగే మా ఊళ్ళో ఓ రేపిస్టును అరెస్టు చేసి కొళ్లబొడి వదిలేరు. బెయిల్ పై వచ్చి మళ్ళీ 2 రేపులు చేశాడు. వాడు నీలాగే నల్లగా చండాలంగా ఉంటాడు. నీ బలుపు తాలూకా పొగరు చూస్తా ఉంటే నిన్ను వదిలితే మళ్ళీ నీ తోక వంకర కావడం ఖాయంలా కనిపిస్తుంది సుమా. నేను ఒక్కడనే కొడుకుని నేనే చూసుకోవాలండి. 5 చెల్లెలు ఉన్నారు, వాళ్ళంతా చదువుకున్నారు, పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు నా కన్న తల్లికి తండ్రి లేడు, చనిపోయారు, నా తండ్రి చనిపోయారు. ఈ పరిస్థితుల్లో ఇంటర్మ్ బెయిల్ రాకుండా చేసేదానికి శతవిధాల ప్రయత్నాలు చేశారు. కానీ హైకోర్టు మీద, ఉన్నతమైన న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది మాకు. ఇప్పుడు కొత్తగా కావించింది ఏంటంటే నేనేదో ఫేక్ సర్టిఫికేట్. నేను అసలు ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానండి? నేను సెంట్రల్ ప్రిజన్లో ఉన్నాను, నేను జైల్లో ఉన్నాను. మెడికల్ సర్టిఫికేట్స్ మొత్తం మా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారు కోర్టుకి. కోర్టు వారు దాన్ని చూసి నాకు ఇంటర్మ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. మా కన్న తల్లి గారికి బైపాస్ సర్జరీ జరిగింది, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. కాబట్టి మా కన్న తల్లి గారి
దాని మీద నాకు ఇంటర్మ్ బెయిల్ వచ్చింది. కన్న తల్లిని చూసుకునేది నేను. కోర్టుల్ని గౌరవించాను, అమితంగా గౌరవిస్తాం. ప్రాణం పోయినా వెనుతిరిగే ప్రసక్తి లేదు. కోర్టులకే, కోర్టు మాటలకే, కోర్టు న్యాయమూర్తుల మాటలకే కట్టుబడి ఉంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా, దళితుడిగా, నేను ఒక లా చేసిన స్టూడెంట్గా నేను మీకు అందరికీ విన్నవించుకుంటుంది ఒకటే. తల్లితో పాటు 5 చెల్లెళ్ళు ఉన్నారంటున్నావు, వాళ్ళంతా సెటిల్ అయ్యారంటున్నావు. మరి పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్లపై నువ్వు చేసిన కామెంట్స్ కు ఆ తల్లి చెల్లెళ్ళు నీ ముఖాన ఉమ్మి వేయలేదా? రేపటి రోజున సభ్య సమాజంలో ఈ సదరు బోరుగడ్డ అనిల్ నా కొడుకు అని ఆ మహాతల్లి చెప్పుకోగలదా? ఆ చెల్లెళ్లకు నువ్వు అన్నవి అని తెలిస్తే సమాజంలో వారిని ఎంత చులకనగా చూస్తారు. లా చేసిన స్టూడెంట్ ని అంటున్నావు. నీ చదువు నేర్పిన సంస్కారం ఇదేనా? రాజకీయంగా ఏమైనా మాట్లాడాలి అంటే విధి విధానాల మీద మాట్లాడు. ఇంట్లో ఆడాళ్ల గురించి మాట్లాడి బూతులు తిరితే సభ్య సమాజం నిన్ను, నీ కుటుంబాన్ని కూడా చీదరించుకుంటుంది. నన్ను పర్మనెంట్గా జైల్లో ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు ఏమైనా, నా కుటుంబానికి ఏమైనా దానికి కారణం నారా లోకేషే. దానికి కారణం నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణే. మరొకసారి తెలియజేస్తూ నేను ఇంటర్మ్ బెయిల్ మీద ఉన్నాను. నీలాంటోడిని ఎందుకు కన్నాను రా భగవంతుడా అని ఆ తల్లి ఎన్ని రాత్రులు ఏడ్చి ఉంటుందో. అందుకే ఆమెకు గుండెపోటు వచ్చి ఉంటుంది. నిజంగా నీ అవసరం ఉంటే నువ్వు ఇలా ఆంబోతుల రంకెలు వెయ్యు. దిక్కెవరు లేరు, దేవుడే మాకు దిక్కు. జగన్మోహన్ రెడ్డి గారే ఏదైనా, కన్న తండ్రి అయినా తల్లి అయినా, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే మా తండ్రి లాంటి వ్యక్తి. ఓరు 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 బోడిగడ్డ, ఎన్నాళ్ళు చెప్పలేదే జగన్ రెడ్డి నీకు తండ్రి లాంటి వ్యక్త. మరి ఆ దాతపుత్రుడిని చూసుకోవడానికి ఈ దాత తండ్రి రాలేదేంటి జైలుకి? నువ్వు అంతలా బూతులు తిట్టి నీసంగా మాట్లాడేవు కదా, మరి జగన్ ఎందుకు జైలుకి వచ్చి పరామర్శించలేదు? వైసీపీ ఎందుకు నిన్ను వెనకేసుకురావడం లేదు? పోసాని కూడా నీలాగే బూతులు తిట్టినోడే కదా, మరి ఆయన కూడా ఇప్పుడు పార్టీలో లేడు. ఆయన మెంటల్ కృష్ణకో ట్రీట్మెంట్, నీకో ట్రీట్మెంట్ ఏంటి? ఇది కదా నువ్వు గళ్ళా పట్టుకుని వైసీపీ పెద్దలను అడగాల్సింది. ఏమంటావు? దీన్ని తప్పుదో పట్టించడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం మొత్తం ట్రై చేస్తా ఉంది. అనంతపురం సిఐ సాయినాథ్ గారు ఇదే పనిలో ఉన్నారు. చాలా ఇబ్బందులు పెట్టారు నన్ను, చాలా చిత్రహింసలకు గురి చేశారు. ఆయన బెయిల్ రాకుండా 311 సెక్షన్ నా మీద పెడతాం జరిగింది. 311 సెక్షన్ నాకు ఆప్ట్ అవుదండి. యాజ్ పర్ ద గివెన్ కాన్స్టిట్యూషనల్ రూల్ నాకు అసలు ఆప్ట్ అవునే అవుతుంది. దయతో కోర్టు వారు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని, నేను ఎటువంటి తప్పు చేయలేదండి, నేను ఎటువంటి తప్పు చేసినా కానీ మీరు ఏం చెప్తే నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియచేస్తూ, నా తల్లి దగ్గర నేను ఉండటం జరిగింది. నా కన్న తల్లి చెన్నైలో నేను ఉండి మా అమ్మని చూసుకుంటా ఉన్నాను. నీ బలుపే నీకు శాపమై కాటేసింది బోరుగడ్డ. లేదంటే నువ్వు ఆకు రౌడీకి ఎక్కువ, పేట గోండాకి తక్కువ. నీకంత సీన్ లేదు. ఎప్పటికైనా అదే నీ బెండు తీసాకైనా బలుపు తగ్గిందా? జాతిని ఉద్దేశించి ఏం చెబుతావు చెప్పు. దయచేసి అందరూ కూడా ఈ పరిస్థితులు ఎవరికి రాకూడదండి. నేను మనస్ఫూర్తిగా కోరుతున్న పగలకొడి పరిస్థితులు రాకూడదని చెప్పి తెలియజేస్తూ, మా మీద, నా కుటుంబం మీద చంపాలనే ప్రయత్నాలు ఉన్నాయి. దానికి కారణం నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే, కుటుంబ ప్రభుత్వం. నాకేమైనా, నా బిడ్డలకి ఏమైనా, నా భార్యకి ఏమైనా, నా అమ్మ, నా కన్నతల్లికి, చెల్లెలకి ఏమైనా దానికి సంపూర్ణ జవాబుదారి కానీ, దాని కారకులు కానీ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు నారా లోకేష్, రెడ్ బుక్ రాజ్యాంగం అధినేత ఆయన, ప్లస్ పవన్ కళ్యాణ్ గారు అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందట. ఇంతమంది వైసీపీ నాయకులుంటే కొందరిని జైలుకి ఎందుకు పంపుతున్నారు? నీ లాయర్ బుర్రకు తట్టలేదా? నీలాగే నోరు ఎలా పడితే అలా వాడినోళ్లనే టార్గెట్ చేస్తున్నారు. పాపం మీ దత్త తండ్రికి అధికారం ఉందని వాగావు, ఇప్పుడు పాపం పండింది, లోపలేసి మక్కిలు ఎరగదీశారు. తప్పే ఉంది. ఒక్కడు కూడా దీన్ని తప్పు అనరుగాక అనరు. చెప్పినంత వరకు చాలు, దొబ్బే ఇక్కడి నుంచి. ఇదిగో అబ్బాయి, బలుపు బూతులు రెండు చూపించుకు, ప్రయోగించుకు. ఈసారి పైనుంచి కాకుండా కింద నుంచి అన్ని పంపించేస్తారు మన పోలీస్ బాబాయిలు, గుర్తెట్టేసుకో. తల్లి ఆరోగ్యం బాలేదని సాకు చెప్పి తప్పించుకుని తిరుగుతున్నావని అందరికీ తెలుసు. త్వరలో మళ్ళీ నీకు భజన స్టార్ట్ అవుతుంది, చూస్తూ ఉండు. ఇక చాలే బోరుగడ్డ, ఎళ్ళు.